ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. చారు తప్పు చేసిందని ఆదిని చంపడానికి తానే కుట్ర చేసిందని, ఆ కుట్రకి పద్మ పార్వతి ఇద్దరు కూడా సాయం చేశారని చెప్పి ఆద్య సీను ఇద్దరు కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేయడంతో పోలీసులు వస్తారు. ఆద్య ఇక నన్ను ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పి చారు చంప పగలగొట్టడంతో పద్మ షాక్ అయిపోతుంది. మరి నిజంగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా మరి చారు చేసిన తప్పుని ఆద్య సీనులు ఎలా గుర్తించారు, నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే జానకి వచ్చి సరుకుల కోసం సరుకుల పట్టి రాయమని చెప్పడం, ఆద్య ఇక నాకు రాయటం రాదు కదా పెద్దమ్మ అని అంటూ ఉంటే, అదేంటమ్మా ఆద్య అని అంటూ ఉంటే, అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు కూడా మాట్లాడతారు కాబట్టి తెలుగు నేర్చుకున్నాను, అంతేకాని తెలుగులో రాయటం రాదు పెద్దమ్మ అని అంటూ ఉంటే, అవునా సరే ఇప్పుడు ఎవరితో రాపించాలి అని చెప్పి జానకి అంటూ ఉండగా, ఎందుకు పెద్దమ్మ ఆలోచిస్తున్నావు, చారు ఉంది కదా చారుతో రాపిద్దాం అనగానే, అవునా సరేనమ్మా పద అని చెప్పేసి చారు ఇక తన గదిలో హాయిగా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఆద్య జానకి ఇద్దరు కూడా వెళ్తారు. అమ్మ చారు అనగానే, ఏంటి పెద్దమ్మ అని అంటూ ఉంటుంది. అమ్మ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, ఏమేమి సరుకులు కావాలో చెప్తాను కొంచెం రాయు అనగానే, ఆద్య పక్కనే ఉంది కదా నేను ఎందుకు రాయడం అని అంటూ ఉంటే, ఆద్య ఇంగ్లీష్ కదా తెలుగు రాదంటమ్మా, తెలుగులో రాయటం రాదంట, మాట్లాడటం మాత్రమే వచ్చంట, అందుకని నువ్వు రాస్తావని ఇక్కడికి వచ్చాం అనగానే, సరే పెద్దమ్మ ఏం కావాలో చెప్పు అని అంటూ ఉంటే, ఫ్యాడ్ తీసుకొని పెన్ను ఫ్యాడ్ పేపర్ మీద పెట్టగానే ఆద్య చేతిలో ఉన్న పేపర్ని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఆద్యకి దొరికిందా, ఈ లెటర్ ఆద్యకి దొరికిందనమాట. ఆ పేపర్ని చూసి ఆద్య ఖచ్చితంగా దానిలో రైటింగ్ ఎవరిదో కనుక్కోవడానికే పెద్దమ్మని తీసుకొచ్చింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని పెద్దమ్మ ఈ పేపర్లు చిట్టీలు ఈ స్లిప్పులు రాయడం ఎందుకు, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇలానే తీసుకొచ్చిస్తారు కదా అని అంటూ ఉంటే, ఆన్లైన్లోనా, అవి సిటీలో మాత్రమే సాధ్యం కదమ్మా చారు, ఇక్కడికి ఎలా వస్తాయి అని అంటూ ఉంటే, అయ్యో అది కాదు పెద్దమ్మ, ఇండియాలో ఎక్కడికైనా సరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, మీరు చెప్పండి నేను ఇట్లే ఆర్డర్ పెట్టేస్తాను అనగానే, ఆద్య తన మనసులో అమ్మ చారు తప్పించుకుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఆన్లైన్లో వద్దులే అమ్మ, అలాంటివన్నీ ఎక్కడెక్కడి నుంచి తెస్తారో ఏమో, మీ పెద్దనాన్నకు నచ్చవు, నేను ఎప్పట్లాగే ఎక్కడో ఒక చోట తెప్పించుకుంటానులే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆద్య నన్ను బుక్ చేయాలని చూసావు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది చారు. ఇకపోతే వెంటనే జానకి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా చారు చూసావా ఎంత బద్ధకమో, తను కనీసం సరుకుల పట్టి రాయమన్నా కూడా రావట్లేదు అనగానే, వెంటనే సరే ఇంకెవరు రాస్తారమ్మా అని చెప్పి అంటూ ఉంటే, పిన్ని ఉంది కదా పిన్నితో రాపిద్దాం అని అంటూ ఉంటుంది ఆద్య. పిన్న, మరి నాకు ఇంట్లో పనులు కాలేదమ్మా, అన్నం పొయ్యి మీద పెట్టాను అది మాడిపోతుందో ఏమో, హడావిడంతా అయిపోయింది, ఇక ఇంట్లో అన్ని సరుకులు కావాల్సి కాబట్టి నేను తెప్పిస్తానులే అని అంటూ ఉంటే, అయ్యో లేదు పెద్దమ్మ, నువ్వు వెళ్ళి పని చేసుకో, ఇంట్లో కావాల్సిన సామాగ్రి మొత్తం నేను పిన్ని చేత రాపించి తెప్పిస్తాను అనగానే, సరే ఆద్య వెళ్ళు అని చెప్పి అనగానే, సరే అని చెప్పేసి ఆద్య పార్వతి బట్టలు ఆరేస్తూ ఉంటే పార్వతి దగ్గరికి వస్తుంది. పిన్ని అనగానే, ఏంటమ్మా ఆద్య ఏం కావాలి చెప్పు అనగానే, ఇంట్లో సరుకులు నిండుకున్నాయంట, పెద్దమ్మ చిట్టి రాయమని చెప్పింది, ఈ చిట్టిలో కావాల్సినవన్నీ రాస్తే అవి తెప్పిస్తానని చెప్పింది అనగానే, అవునా ఇట్టే రాసిస్తాను చెప్పు అని అంటూ ఉంటే, ఈలోపు చారుకి కూడా డౌట్ వస్తుంది. నా దగ్గరికి పేపర్ తీసుకొని వచ్చారు అంటే ఖచ్చితంగా పిన్ని దగ్గరికి కూడా వెళ్తారు, ఎలాగో అక్కడికి వెళ్ళకుండా చేయాలి అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఈ విధంగా చారు పరిగెత్తుకుంటూ వచ్చి సరుకుల చిట్టి రాస్తున్న పార్వతికి సైగ చేయడంతో, పార్వతి ఆద్య చేతిలో ఉన్న పేపర్ని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి అలా మారుస్తూ ఉంటుంది పెన్ని.
పెన్నుని "ఏమైంది పిన్ని? ఏమైంది?" అని అంటూ ఉంటే, "నాకు లెఫ్ట్ హ్యాండ్‌తోనే రాయడం వచ్చమ్మా" అనగానే, "సరే పిన్ని నువ్వు కూడా అలానే చేస్తున్నావు కదా! చూస్తాను" అని చెప్పి, "సరే నువ్వు సరుకుల పట్టీ అంతా కూడా రాయి. నేను మళ్ళీ వస్తాను" అని చెప్పేసి ఈ విధంగా ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీను కూడా చారు, అలాగే పార్వతి అందరి గదుల్లో చూసి ఇంతకు ముందులా ఎవ్వరు లెటర్స్ రాయడమే లేదు. చారుకి కనీసం డైరీ రాసే అలవాటు కూడా ఉంటుందని నమ్మకం లేదు. ఇప్పుడు ఎలా కనిపెట్టడం అని చెప్పి ఒక్కళ్ళు దొరికితే ఇంకొకళ్ళెవరో ఈజీగా కనిపెట్టొచ్చు అని ఈ విధంగా అనుకుంటూ సీను బయటకు వచ్చి, "ఏమైంది ఆద్య?" అనగానే, చారుని సరుకులు పట్టి రాయమంటే రాయలేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడతానంది. దానికి తోడు పార్వతి పిన్నిని రాయమంటే లెఫ్ట్ హ్యాండ్‌కి మార్చేసింది. వీళ్ళిద్దరిని చూస్తుంటే డౌట్‌గానే ఉంది అనగానే, "ఇంకా ఎందుకు డౌటు? వాళ్ళే ఈ పని చేశారు. చారు చేయడానికి సహాయపడింది అమ్మ, పిన్ని, అమ్మ, అత్తయ్య" అని చెప్పి అంటూ ఉంటే, "అవును కానీ మన దగ్గర ప్రూఫ్స్ లేవు కదా శ్రీను" అని చెప్పేసి ఈ విధంగా ఆద్య అంటూ ఉండగా, "లేవు కానీ ఖచ్చితంగా కనిపెడదాం" అని చెప్పి ఈ విధంగా ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇకపోతే ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను మంటల్లో తోయాల్సిన అవసరం ఎవరికుంది? ఆయన ఎందుకిలా చేశారు? నేనేం పాపం చేశాను? అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే చారు హాయిగా నన్నే ఇరికిద్దాం అనుకుంటావా? అని చెప్పి అనుకుంటూ ఉంటే, పార్వతి, పద్మ ఇద్దరు కూడా చారుతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి? ఏం జరిగింది? అని అంటూ ఉంటే, సరుకుల పట్టి రాయాలని చెప్పి ఇందాక దొరికిన లెటర్ తీసుకొని వచ్చింది ఆద్య అనగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. ఏంటి? ఆ లెటరు దానికి దొరికిందా? మా అన్నయ్య అయినా నన్ను కొంచెం జాలి తలిచి వదిలేస్తాడేమో కానీ, ఆద్య అంటే వాడికి ప్రాణమే. ఆద్యని మంటల్లో తోసావని తెలిస్తే వాడు నిన్ను చంపేదాకా వదలడు అనగానే చారు చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు భయపడి ఏం లాభం? ఇందాక ఆ లెటర్ మీద, పేపర్ మీద గీతలు గీసేటప్పుడు ఉండాలి అని అంటూ ఉంటే, లెటర్ మీద, పేపర్ మీద గీతలు గీసాం కరెక్టే. దాన్ని నువ్వు తగలబెట్టాలి కానీ, దాన్ని తీసుకెళ్ళి ఆదిశీనుల దగ్గర విసిరేసింది నువ్వే కదా అని అంటూ ఉంటే, ఇప్పుడు ఎందుకే ఇదంతా? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆ లెటర్ ఎలాగైనా సరే మనం లాగేసుకోవాలి అని చెప్పి ముగ్గురు కూడా ఆళ్ళు కట్టుకథలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే జానకి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సరుకులు, పనులు ఎక్కడో అక్కడే ఉన్నాయి అనగానే, "పిన్ని సరుకుల పట్టి రాస్తానని చెప్పింది పెద్దమ్మ. సరుకులు తెప్పిచ్చేద్దాం. ఇంకెందుకు కంగారు" అని అంటూ ఉంటే, ఆద్య జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. "పెద్దమ్మ ఇందాక సరుకుల పట్టి చారుతో ఎందుకు రాపిద్దాననుకున్నానో తెలుసా? ఈ లెటర్ చూడు. నన్ను మంటల్లో తోసింది ఎవరో కాదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే" అనగానే ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది. "ఏం మాట్లాడుతున్నావు ఆద్య?" అనగానే, "అవును పెద్దమ్మ నేను చెప్పేది నిజం. ఖచ్చితంగా నన్ను మంటల్లో తోసింది చారు, అలాగే పద్మాతయ్య, పార్వతి పిన్ని అని నాకు అనుమానంగా ఉంది. కాకపోతే నా దగ్గర ప్రూఫ్స్ లేవు" అనగానే, "ఈ లెటర్‌లో ఎవరి రైటింగ్ ఉందో వాళ్ళ చేత ఈ రైటింగ్‌ని బట్టి ఎవరు నన్ను మంటల్లో తోయాలనుకున్నారో దానిని బట్టి గుర్తుపడదామని అనుకున్నాను. కానీ చారునేమో లెటర్ రాయకుండా, ఇక లెటర్ రాసిన చేతులతో పట్టి రాయకుండా తప్పించుకుంది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడతానని. ఇక తెలివిగా పార్వతి పిన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్‌కి మార్చేసింది. ఇక ఎలా గుర్తుపట్టాలో అర్థం కావట్లేదు" అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఇవాళ కాకపోయినా రేపైనా దొరికిపోతారు ఆద్య అన్నట్టుగానే, మరిక ఆద్య సీను నిజంగా మరి తప్పు చేసింది చారు అని గుర్తుపట్టి నిజంగా పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చి చారుని పోలీస్ స్టేషన్‌కి పంపించబోతున్నారా? అదే జరగబోతుందా?